అంటే తెలుసు కదా ఇక స్థానిక ఎన్నికలు. రైతుల చుట్టే స్థానిక సమరం. గ్రామాలలో మెజార్టీ ఓటర్ల అన్నదాతలే. వారి మద్దతుతో సర్పంచ్ ఎంపీటీసీగా గెలిచేలా లోకల్ లీడర్ల ప్లాన్. లోకల్ పోర్లో గెలిపే లక్ష్యంగా ముందస్తు చర్యలు. రైతులను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమైన పార్టీల నేతలు. వారి పోకడలతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు. ఇప్పటి వరకు 8 లక్షల రైతులకు 12,000 కోట్ల రుణాలు మంజూరు. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసే పనిలో బిజీగా బ్యాంకర్లు. ఇగో మీరు ఇప్పుడు రైతును పిలిచి కాళ్ళు ఒళ్ళోకి తీసుకొని మసాజ్ చేసి కాళ్ళకు బొబ్బలు వస్తాయి కదా వాళ్ళ వ్యవసాయం చేస్తా అంటే అవన్నీ మొత్తం మంచిగా దాన్ని ఏమంటారు కాళ్ళు వలుగుతాయి కదా ఆ క్రీములు పెట్టి ఎంత మీరు అడిగి పోయి కాళ్ళు మొక్కి పొరుగుదండాలు పెట్టిన రైతులు ఇనే పరిస్థితులలో లేరు. ఎందుకంటే మీరు రైతు పెట్టుబడి ఇచ్చిల్లా ఇయ్యలే, రైతు రుణమాఫీ చేసిలా సరిగ్గా చెయ్యలే, రైతుకి ఏమన్నా ఎరువులు ఇస్తా లైవ్లే చూపెడతా ఊరి మీకు ఇదేందుకు ఈ కథ, ఈ చెప్పులేంది, చెప్పులకి ఏమైనా పనిపాట లేకుండా నడిచొచ్చి దోస్తు మేరా దోస్తు హీ మేరా జాన లైన్లో వాళ్ళు ఏమైనా ముచ్చట పెట్టుకుంటారు లైడా ఏంది ఒకసారి చెప్పురి, మీరే చెప్పురి. వీళ్ళు రైతులను ఎంత ప్రభుత్వం మోసం చేసిందో చూసాం కదా. కరెంటు కటకట, కాళేశ్వరం స్విచ్ ఆన్ చేయలే, కన్నపల్లి పంప్ హౌస్ ఆన్ చేయలే, అప్పట్లో మేడిగడ్డ రిపేర్ చేయలే, రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, రైతు పెట్టుబడి సాయం లేదు, రైతుకు సంబంధించిన రుణమాఫీ లేదు, రైతులకు సంబంధించిన 500 బోనసు లేదు, రైతుల పండించిన పంట కొనుగోలు లేదు. ఓరయ్యా ఏం చిత్రాలు చూసినాం అనుకుంటాను. ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మి రాండ్రి మేము ఓటెత్తాం రారి అంటారా ప్రజలు ఇప్పుడు కర్రు కాల్చి వాత పెట్టే పనిలో ఉన్నారు. కర్రు సిద్ధం చేసి కాల్చి వాత పెట్టే పనిలో ఉంటారు, ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు అనుకున్నంత ఈజీగా లేదు కదా ప్రభుత్వానికి సంబంధించి. అంతగా మించి ఏముంటుంది చెప్పుర్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశాన్ని మనం చూసినాం కదా. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఒకటే అండి, రైతుల చుట్టూ మీ ఓటు బ్యాంకు కావాలి కానీ మీరు అవసరం లేదు వాళ్ళకు. మీ ఓట్లప్పుడు వచ్చినప్పుడు అది ఎన్నికల సమయంలో నేను చూసాను చిత్ర విచిత్రాలు. ఒక ఆయన బజ్జీలు ఎత్తాడు, ఒక ఆయన ఇస్తిరి పెట్ట పట్టుకుంటాడు, ఒక ఆయన బుడ్డోడు మోషన్ పోయేస్తా ముడ్డి గడుగుతాడు, ఇంకో ఆయన ముసలాయనకు స్నానం చేపిస్తా అంటాడు, ఇంకొక ఆయన ఏం చేస్తాడంటే పసిబిడ్డ ఉంటే పాల పీప తీసుకొచ్చి పాలు తాగిస్తాడు. వీళ్ళ చిత్రాలు ఎన్న కమలాసన యాక్టింగ్ను మించిన యాక్టర్లు వీళ్ళు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్లలో దారుణమైన పరిస్థితులు ఒకటా రెండా కాదు. ఇది ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోసపోతున్నారు, గోసపడుతున్నది ప్రజలు మాత్రమే. లీడర్లు మంచిగానే ఉన్నారు. ఒకసారి ఎమ్మెల్యే అయితే పింఛన్ వచ్చే, పోనీ పుసుకున్న ఎంపీ అయినానుకో 2 పింఛన్లు వచ్చే. ఇక ఆయనకి ఏమైతుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు బతికిన రోజులు హాయిగా జీవితం అంటారు. కానీ అల్టిమేట్గా ఎవరు బలైపోతారు? తెలంగాణ రైతాంగమే. ఎందుకంటే పాపం వీళ్ళు 6 కాలం పంట పండిస్తారు. దున్నే కాడ నుండి విత్తనాలు వేసే కాడ నుండి పంట సాగు చేసి దాన్ని తెగుళ్ళతే వాటిని సమర్థవంతంగా మళ్ళీ వాటికి పిచికారీ చేసి ఆ తర్వాత కూలీలను పిలిచి ఆ తర్వాత పంట దిగుబడి తెచ్చి దాని మార్కెట్ తీసుకపోతే ఆడకొనేటోళ్ళు లేక ఆడదళారి చేత మోసపోయి మళ్ళీ ఇంటికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకునే జీవితం. అంతకు మించి ఇంకా రైతుల కష్టాలు ఏముంటాయి? తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఇదే. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ దయచేసి ఆలోచించండి. ప్రభుత్వం ఎంత దారుణంగా మోసం చేస్తుంది, ఎంత ఘోరంగా చూస్తుంది రైతులను అంటే నిజంగా చెప్పలేం, మాటలలో చెప్పలేం. మీరు గ్రామీణ ప్రాంతాలలో ఉండే రైతులకు బాగా తెలుసు. నేనేమంటున్నానంటే ఒక మాట అయితే చెప్తా భయ్, ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు, ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో ఉందా అంటే లేదు అనేదే అంటున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా అంటున్నారు. నేను చాలా క్లారిటీగా చెప్పగలుగుతున్నా. ప్రభుత్వానికి సంబంధించి గిట్లనే ఉంటే గిట్లనే అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.